రాజు వెళ్ళిపోతాడు. కర్ణాటక ఎమ్మెల్యే ఎవరు రాజులో పొందించడానికి సార్? అరే కళ్ళజోడు పెడితే తీస్తే ఎమ్మెల్యే సార్. ఎవరు తాలూకా నువ్వు? ఉగ్ర నరసింహారెడ్డి గారి తాలూకా. ఉగ్ర నరసింహారెడ్డి గారి తాలూకా ఏమవుతా ఆయనకి? తమ్ముడిని. ఆయన ఉగ్ర నరసింహారెడ్డి. నరేష్ నరసింహారెడ్డి కవల పిల్లలండి. ఆయన తెలిస్తే పక్కన పెడతారు, జన్మలు ఉంటారు, తెలుసు. కింద పెడతారు జన్మం. ముందు మీకు తర్వాత నాకు. దూరంగా ఉంది. దేని గురించి మాట్లాడు? ప్రోగ్రామ్ గురించి. నూతన సంవత్సరం గురించి. ఇలా ఒకసారి ఆ మూలలో ఒక ఆవిడ వీడియో తీస్తుంది, ఏంటని చెప్పు. అమ్మా వీడియో తీయకండి, పనికొచ్చే ముఖం కాయుడిది. నేను వీడియో తీస్తున్నాను. నూతన కనిగిరి గురించి మాట్లాడతా. ఆడెవరు తీస్తున్నాడు? మన పైకి వెళ్తే అది అసలు నచ్చదు నాకు. ఓకే, కనిగిరి గురించి మాట్లాడితే అంతకన్నా ముందు ఒక మహానుభావుడి గురించి చెప్పాలి. మా తాతగారు. సార్ మీ తాత గురించి కాదు సార్, ప్రోగ్రామ్ గురించి చెప్పండి. కనిగిరి గురించి. నరేష్ నరసింహారెడ్డి తర్వాత మాట్లాడతారు. 1946 లో మా తాతగారు బంగారం కనిగిరిలో నీళ్ళు లేనప్పుడు ఏం చేశారు? ఏంటి ముద్దు కావాలా? మా తాతగారు మా బామ్మగారు ఇద్దరు కలిసి ప్రతిలో సరిపోతా ఇంకోటి. ఇక్కడ ఎమ్మెల్యే మాట్లాడుతుంటే మటన్ పక్కన సీట్లు. మటన్ పక్క కాదు సార్, మా యావిడకి ముద్దు పెడుతున్నా. మైక్ కింద పెట్టు. ఎవరి తాలూకా నువ్వు? చెప్పండి కదా సార్, ఆయన తాలూకా. ఆయన మొహం చూసి వదిలేస్తున్నాను నేను. 1947 లో మా తాతగారు కనిగిరిలో నీళ్ళు లేనప్పుడు ఏం చేశారు? ఏ స్పీకర్ అన్నాడు ఎవరు? నేను వెళ్లే లోపు అది నాకు కావాలి. పంపిస్తాను సార్. లెఫ్ట్ లెఫ్ట్ రైట్ స్ట్రైట్ ఇంటికి వెళ్ళిపో. మీరే తిరుగుతారు. నువ్వే కదరా లెఫ్ట్ వెళ్ళు, రైట్ వెళ్ళు, స్ట్రైట్ వెళ్ళాను. మిమ్మల్ని కదా సార్, మా సౌండ్ సిస్టమ్ అని చెప్పా. ఇది కూడా తెలుసు. ఎవరో నీకు చీడించింది. 1947 లో మా తాతగారు కనిగిరిలో నీళ్ళు లేనప్పుడు ఏం చేశారు? సిగ్గు లేదు. మనిషి పశువా? ఆడెవడో రోడ్డు పైన కారణం పెట్టాడు. బుద్ధుందా? బుద్ధుందిరా. సిగ్గుండాలి. సిగ్గుందిరా. మనిషివేనా? మనిషివేనారా? ఎవరు? అరే కారు కొంటే సరిపోదు. అది ఎక్కడ పెట్టదు పంది. ఎవరా? అదే సార్. గుర్తుండాలి. కార్ నెంబర్ ఎంత? 0000. నా కారు. అది 0000 కాదురా, బోసిటీకి. స్కూల్కి వెళ్ళి చదువుకో. 4 సున్నాలు ఉన్నాయా? అది బ్రాండ్ ఆడి. కంపెనీ పేరు ఆడి. అది పక్కన పెట్టుకోండి జాగ్రత్తగా. ఎక్కడ? ఎవడు ముట్టుకోడు. నిజంగా సార్తాలు నువ్వు. సార్ 1947 లో మా తాతగారు ఆగే అదే నువ్వు నోటితోనే ఏడుస్తున్నావా? ఆడపిల్లకి కష్టం వస్తే ఎమ్మెల్యే తోడుంటాడు. నీకు వచ్చిన కష్టం ఏంటి? నా భార్య తప్పిపోయింది సార్. ఏమైంది? నా భార్య తప్పిపోయిందండి. నీ భార్య తప్పిపోలే, మరి ఇక్కడ ఉంది. ఎక్కడ? ఇదేంటి? అదండి అమ్మగా నా భార్య అది బర్రెనే. కావాలంటే పాలు పెట్టుకో. ఏంటి వాళ్ళు రా? నాకు ఎందుకు వస్తారా? మీ పర్సన్కి 20 లీటర్ల మంది వస్తాయి. ఇందాక ప్యాంట్ వేసుకుంటే అక్కడ వస్తుంది, కోసి ఫ్రిడ్జ్ పెట్టా. కూర వండుకుంటావా? ఏంటి నా కొరకు ఏ ఊరు రాదు? ఏ జనకాలు తప్పులే కదా ఉన్నది. సరే నేను మాట్లాడే మధ్యలో రాకూడదు. 1947 లో మా తాతగారు
ఏమైందిరా ఆ, లేదు సార్. ఒరే, అది నువ్వు ఏడుస్తుంటే నాకు నోటితో ఏడుస్తున్నట్లేదు, సార్ దాంతో ఏడుస్తున్నట్టుంది. ఏమైంది? అమ్మ నాన్న తప్పిపోయారు. అమ్మా, ఫంక్షన్ వచ్చి చిన్నపిల్లడు తప్పుడిపోయాడు, మీ పిల్లాడు ఇక్కడే ఉన్నాడు, దయచేసి స్టేజ్ మీద రండి. రా. అమ్మ పేరు? అమ్మ. ఎవరమ్మా? మా అమ్మ. నీ అమ్మకు ఒక పేరు ఉంటది. మమ్మీ. మమ్మీ కాదురా, మా అమ్మ బాను. మీ అమ్మ పేరు? మెలిమా. అది కాదురా, ఇది మెలిమా. సరే ఎత్తి పెట్టావు. నాన్న పేరు చెప్పు. నాన్నే. ఇంకో పేరు ఉంటదిరా. పప్ప. కొండలి పప్ప. అది మీరు కదా. ఎత్తి పెడతావు. ఈ పిల్లకి తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు? ఈ పిల్లాడి తల్లిదండ్రులు ఈ పిల్లాడి తల్లిదండ్రులు ఏమైనా వాడి తన్నప్పుడు కూడా ఎప్పుడు పోయింది. ఇప్పుడే ఇగో మీ అమ్మ వచ్చింది వెళ్ళు. ఇది అవతల తెలియదు, మా అమ్మతో చెన్నదం ఉండదు. 1947 లో మా తాతగారు కడిగిల్లో నీళ్ళు లేనప్పుడు ఏం చేశారు? ఏంటిరా సెల్ఫీ. పెట్టి కింద నుంచి పెట్టావు. కింద కూడా బాగా వస్తుందని. కింద నుంచి పెడితే ఏదొస్తుంది? సెల్ఫీ. ఇవాళ సరే తీసుకో. పొందండి. ఎందుకు? హైట్ ప్రాబ్లం. వెనక నుంచి ఎవరు ఉమ్మేశారు? ఎవరు వేయలేదు. మరి కెమెరాని నీ ముఖం నుంచి ఉమ్మేసింది. ఎందుకు? మరి ముఖం వద్దు ఆపే. 1947 లో మా తాతగారు ఏం చేశారో తెలుసా? ఏం పీకారా మీ తాత? కారిగిరి గురించి మాట్లాడినాడు. తాత వచ్చింది, నాయనమ్మ వచ్చింది. ఆ రోజు మా తాతగారు ఒక పెద్ద పైపు. నీకు నీ తాతకి ఇద్దరికి ఏంటి? అదే పైపు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన గౌరవ ఉగ్ర నరసింహారెడ్డి గారు కొత్త సంవత్సరం కూడా ఇంత వేడుక నిర్వహించారు.